బాబు, నాకే పాపం తెలీదు. మరెందుకు అలా చెవుడు దానిలా నటించా? వాళ్ళలా చేయమని చెప్పారు బాబు. అమ్మ అచ్చమ్మ, ఎంత గొప్పగా నటించావు, ఎంత గట్టిగా అరిపించావు. అసలు నిన్ను సుధా చూడు, జ్యోతి చనిపోకముందు వాళ్ళ ఇంట్లో జరిగిందంతా వివరంగా చెప్పు. బాబు, పేద్దాన్ని కనికరించండి. నానేమన్నా చెప్పినానని తెలిస్తే వాళ్ళని చంపేస్తారు. చెప్పకపోతే నిన్ను నేను చంపుతాను. లలిత ప్లీజ్. అచ్చమ్మ, నీకొచ్చిన భయమేమీ లేదు. నీకేం అపకారం జరగకుండా చూసే బాధ్యత నాది. నిస్సంకోచంగా నీకు తెలిసినంత చెప్పు. అలాగేనండి. జ్యోతమ్మ నిజంగా బంగారు తల్లండి. ఆ అమ్మని వాడు పాపం చాలా బాధలు పెట్టేవారు. ఏమిటమ్మా జ్యోతి, ఏదో మంత్రి పదవి పోయినట్టు అలా బాధపడిపోతావేమిటి? నీ భర్త ఇంకొక మ్యారేజ్ చేసుకోవడానికి నువ్వు అంగీకరిస్తున్నట్టు, పైగా ఆ వచ్చే అమ్మాయి కూడా కుంటిది, చింతపండు పుట్టిన ఓ మూల పడి ఉంటుంది. నీకే రకంగానూ అడ్డం కాదు. దీనివల్ల నీకు కలిసి వచ్చేది ఎంత ఎంత 4 కోట్లు. ఎవరి కోసం? నీ కోసం, నీ పిల్లల కోసం. 4 కాదు 40 కోట్లు వచ్చినా సరే నేను దీనికి ఒప్పుకోను. శివ 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 శివ. పెళ్ళంటూ పేరుకే కానీ అసలు ఆ పెళ్లి వల్ల నీకేం నష్టం రాదు. పైగా మినిస్టర్ గారు అమ్మాయి కుంటిది. ఏదో పాప ఆ పిల్లకి పెళ్ళయిందనిపిస్తే ఆయనకో ప్రిస్టేజ్. అంతేకాదు, ఈ పెళ్ళంటూ జరిగితే డబ్బుతో పాటు సొసైటీలో హోదా, అంతస్తు అన్నీ పెరుగుతాయి. నీ భర్తకు మంచి జరిగితే నీకు జరిగినట్టు కాదా? నా భర్తను మరో ఆడదానితో పంచుకోలేను. ఏదేమైనా సరే నేను దీనికి ఒప్పుకోను. నోర్మోయ్, మర్యాదగా బుజ్జగించి అడుగుతుంటే మొరాయిస్తావేంటి? నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను, ఈలోగా ఆలోచించుకో. తర్వాత ఏం జరిగినా నన్ను అనుకునే ప్రయోజనం లేదు.